తమ్ముడు వాళ్ళ యొక్క మావయ్య గారి యొక్క సంఘం. అయితే ఈ రాత్రి నాకు అనుకోకుండా అమెరికా దేశం నుండి కొంచెం నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు మొదటిగా ఇక్కడ మా సంఘం ఉంటే అక్కడ వాక్యాన్ని వారు అందించారు. అయితే తర్వాత నేను ప్రోగ్రాం పెట్టిందే దీనికోసం. అర్థమైందా? నేను ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఈరోజు నాకు కాపువారు ప్రోగ్రామ్ తమ్ముడు అడిగాడు అన్న ఉద్దేశంతో, సరే ఎలాగ 9 గంటల కల్లా నేను వెళ్ళిపోతాను కదా అన్న ఉద్దేశంతో ముందు వాళ్ళని 6:30 సిద్ధపడమని చెప్పేసి వాళ్ళకి ఆ రూట్ ఇచ్చి మీకు ఈ రూట్ ఇచ్చారు కనుక అడ్జస్ట్ అయిపోయింది. కాబట్టి నాతో మీరు చెప్పండి, అందరు నోరు తెరిచానండి. ముందుగా పాస్టర్ గారికి వందనాలు, సుబ్రహ్మణ్యరావు గారి కుటుంబం అందరికి వందనాలు, మీ అందరికి వందనాలు. మీ అందరూ నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం. పక్కన కూడా చెప్పండి, పడి ఉంటుందని పక్కన చెప్పండి. ముందు ఎవరు అంటాడు మీరు ఒకరినొకరు మీరు ఏం చెప్పుకోండి, వందనకు వచ్చినాం. దాన్ని మనం ప్రైజ్ తోడు అంటున్నాం కదా, గతమైందా ప్రైజ్ తోడు అంటున్నాం కదా. అలాగా మనమందరం కూడా వందనకు వచ్చడంతో మనం ప్రారంభించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈరోజు రాత్రి మీరు బహుశా ఈ పగలు జరిగినప్పుడు ఇదే ఫస్ట్ మీటింగ్ అనుకుంటా. ప్రార్థన అంటే ఏంటి మీరు నాకు చెప్పాలి. నాకు ప్రశ్నలు వేయడం అలవాటు, మీకు సమాధానం చెప్పడం అలవాటు. ప్రార్థన అంటే ఏంటి? వెరీ గుడ్, సూపర్. దేవునితో పెద్ద పేపర్ తీసుకోండి. ప్రార్థనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5 పర్యాయ పదాలు ఇవ్వబడ్డాయి. ప్రార్థనకు పరిశుద్ధ గ్రంథంలో 5 పర్యాయ పదాలు ఇవ్వబడ్డాయి. స్పీడ్గా చెప్పనా స్లోగా చెప్పనా? మొరపెట్టుట, మనవి చేయుట, వేడుకొనుట, విజ్ఞాపన చేయుట, అడుగుట. మా ఊర్లో కోళ్ళు ఉంటాయి. మీ ఊర్లో ఉంటాయా? పెప్పర్లు ఉంటాయి కోళ్ళు. మా ఊరికి కోళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే నీళ్లు తాగి ఇలా తలకాయ పైకెత్తి దేవుడా థ్యాంక్స్ దేవుడా అని చెప్తాయి. మీ ఊరు కోళ్ళు చెప్తాయా? చెప్పరే? ఏ ఊరు కోళ్ళు ఏం చెప్పుద్దిగా? మా ఊరిలో ఇంకో జంతువు ఉంది. మాకు ఇవాళ శుక్రవారం కదా, ఈ శుక్రవారం సంత రాత్రి, మీకు రేపు శనివారం సంత, మాకు మంగళవారం సంత. సోమవారం సాయంత్రం ఊర్లో వాళ్ళు కొంతమంది తిరుగుతూ అలా వెళ్ళిపోతున్నాయి అని పట్టుకుని దాన్ని 4 కాళ్ళు కట్టేసి మూతి కట్టేసి ఆ సైకిల్ క్యారేజ్కి వెనకాల ఎలాడేస్తారు. కోడికి ప్రతిసారి నీళ్లు తాగినప్పుడు ఏం కనపడుతుంది? ఆ వర్షం కనపడుతుంది. కానీ ఈ జంతువులు చూసారా? ఏంటది? నేను అనలేదు, మీరు అన్నారు. మీకు అర్థమైందా? ఈ జంతువులు చూసారా? ఇది ఎప్పుడు తల ఎప్పుడు కనపడుతుంది అని అంటే దీనికి కష్టం వచ్చినప్పుడు చచ్చిపోయి ముందే ప్రార్థన చేస్తారు, అంటే అప్పుడు మొరపెడతారు. ఇప్పుడు చెప్పండి, కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేసేవాడు ఏ రకం? నేను అనలేదు, మళ్ళీ నన్ను పిలవటం మానేస్తాడు ఆయన. మాస్టర్ గారు కూడా పిలవటం మానేస్తారు కదా. మీరు న్యాయాధిపతుల గ్రంథమంతా కూడా చదవండి. వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే వాళ్ళు ఎంతసేపు దేవా మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేసేవారు. ఇలాంటి న్యాయాధిపతిని ఉత్రేయం దగ్గర నుంచి అందరిని దేవుడు ఎన్నుకొని దివ్వరాలో ఇంకొకళ్ళను ఇలాగా ఇంకెవరున్నారు పేరు వాళ్ళు సంవత్సరం వీళ్ళందరూ ఉన్నారు కదా. ఉత్రేయం మొదలుకొని యెహూదు వీళ్ళందరూ ఆ ప్రాంతాల నుండి అందరినీ కూడా దేవుడు విడిపిస్తే బైబిల్ ఏం చెప్తే తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయడం మానేసిన తర్వాత దేవుడు అన్ని రాజులు చేద్దాం చెప్పేసాడు. ఈ రోజున క్రైస్తవ సంఘం మీద ఈ రోజున చాలా మంది ఆధిపత్యం చేస్తున్నారంటే సంఘాల్లో ప్రార్థన కొదువైపోయింది. చాలా సీరియస్ చెప్తున్నాను ఈ మాట. సంఘాల్లో ప్రార్థన కొదువైపోయింది. అందును బట్టి దుష్టుడు సంఘాల మీద చెలరేకపోతున్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ కుటుంబంలో ప్రార్థన లేదు, ఆ సంఘంలో ప్రార్థన లేదు. నాతో ఈ మాట వెనకాల కంఠస్థంగా చెప్పండి, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అందరూ చెప్పండి ఈ మాట. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, స్తుతి నీ స్థితిగతులను మార్చేస్తుంది. చెప్పడం దేవుని స్తోత్రం చేస్తాను. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, స్తుతి నీ స్థితిగతులను మారుస్తుంది. ఆడెవడో అనుకున్నాడు,
ఈ బ్యాచ్ బాగా ఎక్కువైపోయినాడు, ఈ బ్యాచ్ అందరూ కూడా లేపేద్దాం అనుకున్నాడు. అది పేరు హామాన్. మనకి ఇస్తేరు గ్రంథంలో కనబడతాడు. హామాన్ అని కూడా ఇస్తేరు గ్రంథంలో కనబడతాడు. ఈ బ్యాచ్ అందరూ లేపేద్దాము అని వారు పన్నాగం పనితే జరిగిన విషయం ఏంటో తెలుసా? ముద్దుకైతో ఎస్తేరుతో ముద్దుగా మాట్లాడుతూ షూషాను కోటలో ఎందరైతే క్రైస్తవులు కనబడతారో, మన దేవుని బిడ్డలు కనబడతారో, మీరు ఏం చేయొద్దు. ఏ ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరికి వెళ్ళొద్దు. 3 రోజులు మనం ఉపవాసం ఉండి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితులన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుడి మార్చేస్తాడు. ఆమెను అనుకుంటున్నాడు, ఇంకా నేను యూదులందరినీ లేపించేస్తాను, నేను రాజు చెప్పాను అని అంటే రాజు వీళ్ళందరినీ లేపేస్తాడు కదా అని అనుకున్నాడు. కానీ 3 రోజులు ఉపవాస ప్రార్థనలకి శాసనాలు తిరగబడిపోయి, మీ కుటుంబం మీద ఉన్న శాపం తిరగబడిపోయి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే నీ ప్రార్థన ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి హల్లెలూయా. ఆయన పేరు జార్జ్ ముల్లరా. నా తల్లి ప్రార్థనలో నేను ప్రవాహంలో కొట్టుకొచ్చానంటాడు. అగస్టిన్ నా తల్లి ప్రార్థన ప్రవాహంలో నేను ఆ మాట సూపర్ అండి. అందుకే కన్నీటి ప్రార్థన ఎంత గొప్పది అని అంటే, ఉదాహరణకి ఈ పాప, నాన్న నీ పేరు నాన్న? శిరీష. నిస్సి నీకు రబ్బర్ బంతి ఇచ్చాను అనుకో, రబ్బర్ బంతిని గోడకేసి గట్టిగా కొడితే ఏమవుతుంది? ఎంత వేగంగా వస్తుందో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. యాజ్ ఎట్ సేమ్ టైం దేవుడి దగ్గరికి వస్తాయి. బైబిల్ గ్రంథంలో సంఘ ప్రార్థన గురించి చెప్పాలి అంటే పేతురు చెరసాల్లో ఉన్నాడు. వినండి మాట, ఈ పాస్టర్ గారు చెరసాల్లో ఉన్నాడు. మనమైతే అనుకుంటాం అసలు ఉన్నప్పుడు వచ్చి ఊర్లే ఆయన కొంచెం పెద్ద అయిపోయాడు, అలా అబ్బాయి వస్తాడు కదా, అలా అబ్బాయి రాకపోతే నీకు కూడా వస్తారు తర్వాత అనుకునే సంఘాలు ఈ రోజు నాడు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇప్పటికే పేతురు అనేటువంటి యాకోబును చంపించేశాడు కదా హేరోదు. కనుక పని చేద్దాం, పేతురునైనా మనం కాపాడుకుందామని. అక్క ప్రార్థనకు వస్తానా? చెల్లి ప్రార్థనకు వస్తానా? మనం అందరూ కలిపి ప్రార్థన చేద్దామా? చెల్లి అనే అందరూ కలిపి ప్రార్థన చేద్దామా అని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని, నేను ఆ మాట చెప్పడానికి కూడా నిజంగా నా వెంట్రులు గొగురు పుడుతున్నాయి అంటారు. ఏంటంటే సింహాసనాన్ని కదిలించేసేట ప్రార్థన. ఎవరు సింహాసనాన్ని? సంఘం చేసిన ప్రార్థన దేవుని సింహాసనాన్ని ఊపేసింది. ఊపేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంఆర్ఓతో, కలెక్టర్తో, లేకపోతే ఇంకో సీఏతో మాట్లాడలా, వెళ్ళరా అన్నాడు అంతే. ఎవరిని? దూతను డైరెక్ట్గా పంపించి పడుకున్న పేతును దేవుడు బయటికి రప్పించాడు. చప్పటి కొట్టు ఒకసారి. దీన్ని బట్టి అర్థమైనా తెలుసా? అసాధ్యమైన కార్యాలు ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. అందరూ చెప్పండి అన్నమాట. అసాధ్యమైన కార్యాలు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన పారిపోయాడు. పారిపోయినోడు అందరికీ కూడా దేవుడు ఉపవాస కోటాలు పెడతాడు. తెలుసా మీకు? దేవుడు ఉపవాస కోటాలు పెట్టాడు. చాలా మంది ఉపవాసాలు ఉంటారు. నా జీవితంలో మీరు ఎక్కువ రోజులు ఉపవాసం ఉన్నారండి అని అంటే 17 రోజులు ఉన్నాను. 40 రోజులు అనుకున్నాను, కటింగ్ ఇవ్వాలి కదా మాత్రం ఫాస్ట్గా అంటే 40 రోజులు అనుకున్నాను, 17 రోజులు ఉన్నాను. 17 రోజుల తర్వాత అంటే ఏం తెల్ల, ఆ 17 రోజుల్లో నేనేం తెల్ల, జస్ట్ ఒక టీ, పగలు టీ, రాత్రి టీ, ఒక గ్లాస్ మంచినీళ్ళు అలా తాగేవాడిని. నాకు ఎందుకో 17 రోజు రాత్రి అయిపోతుంది అనగా మీకు చెప్తున్నాను, జాగ్రత్త చెప్తున్నాను. నేను 3 రోజులు అయిపోయిందా తినేస్తాను వెంటనే. ఇది నేర్చుకోవాలి, మాలాంటి వాళ్ళ దగ్గర సజెషన్ తెలుసుకోవాలి మీరు. ఏంటి అంటే అప్పుడు నేను అనుకున్నాను ఇంకా 17 మన వల్ల అవ్వదని చెప్పి మా అమ్మతో అన్నాను, వేడి ఇడ్లీ చేయి, వేడి ఇడ్లీ చేయి, కొత్త ఆవకాయ పచ్చడి ఉండాలి, సాంబార్ ఉండాలి అని అడిగాను. ఆ ఇడ్లీలు పిసికేసి ఆవకాయ పచ్చడి కలుపుకొని అంటే తిన్నంత మట్టుకు తినేసాను. వారం రోజులు ఏం అనుభవించానో దేవుడికి ఏ చెప్తాను చేయవద్దు. అదే మీ 3 రోజులు అయిపోయిన తర్వాత లిటిల్ ఫుడ్ చాలా చిన్నగా మీరు తీసుకుంటే అది మీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. ఎన్ని పర్యాయ పదాలు ఇవ్వబడ్డాయి? మొరపెట్టుట, మనవి చేయుట, వేడుకునుట, విజ్ఞాపన చేయుట, అడుగుట. 5 ప్రార్థన వచ్చినటువంటి సబ్జెక్టు మాట్లాడాలి అంటే
ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మాట్లాడచ్చు కదా. మీరు ఈ మాట మీరు చెప్పాలి, ఏ కార్యమైనా ప్రార్థనతోనే సాధ్యం. అందరం నోరు తెచ్చామన్నమాట. ఏ కార్యమైనా ప్రార్థనతోనే సాధ్యం. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, పాస్టర్ గారు మీరు ఫోటో తీయండి. రోజుకి గంట పైబడి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పేకండి. ఫోటో తీయండి. రోజుకు గంట కంటే పైన ఎక్కువ ప్రార్థన చేస్తున్నానండి అన్నాం. యా దొరికేస్తారు మీరు? దేవుడు మందిరంలో ఉన్నారు కదా, అబద్ధాలు ఆడరుగా మీరు. గంట పైన ప్రార్థన చేస్తానండి రోజు అనేవాడు. నాకు నన్ను తెస్తాను ఎంత బట్టి ఏమంటున్నాను నేను అంటే మీరు గంట కూడా ప్రార్థన చేయట్లేదు. రోజుకి మనకి 8 గంటలు 24 గంటలు 8 గంటలు మనం పడుకుంటాం, 8 గంటలు పని చేసుకుంటాం. బ్రదర్ అంతేగా, 8 గంటలు పని చేసుకుంటాం. సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తాం చెప్పండి? సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తాం? పొద్దున్న లేచిన వెంటనే దేవుడు గుర్తురాడు మనకి. ఎవరు టీ కప్ పెట్టాడా, ఎవరు గుడ్ మార్నింగ్ పెట్టారా, లేకపోతే ఇంకోటి